నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే విదేశీ పర్యటనలో ఉన్నారు. తను ప్లాన్ బి అమలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ ప్లాన్ బి ఏంటి, ఎప్పుడు అమలు చేయబోతున్నారు? సో ఈ అంశాలన్నీ మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే లండన్ పర్యటనలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే తను ఇప్పుడు ప్లాన్ బి అమలు చేయబోయే అవకాశాలు ఉన్నాయి, చేస్తారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఒకవేళ ప్లాన్ బి అమలు చేస్తే అది ఎప్పుడు చేసే అవకాశం ఉందంట? సో ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పొలిటీషియన్, పక్కా పొలిటీషియన్, మామూలు పొలిటీషియన్ కాదు. ఆయన ఏది ఆలోచించినా కానీ మొత్తం రాజకీయ కోణంలో నుంచి ఆలోచిస్తాడు. పక్తు రాజకీయవేత్తగానే వ్యవహరిస్తూ ఉంటాడు. సో ఆయన లండన్లో ఉన్నా, తాడేపల్లిలో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, ఎక్కడున్నా కానీ ఆయన ఆలోచించేది రాజకీయాలే. అక్కడి నుంచి ఏం ఆపరేట్ చేస్తున్నాడు లండన్ నుంచి అనేది గత కొంతకాలంగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది ఈవీఎంలు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైనా చూస్తున్నాడా ఇజ్రాయెల్ తోటి, అసలు ఆయన ఇజ్రాయెల్ వైపు ఎందుకు, నెదర్లాండ్లో ఎందుకు ఆయన ల్యాండ్ అయ్యాడు లండన్ అని చెప్పి ఇలాంటివన్నీ కూడా వినిపించినాయి. అయితే ప్లాన్ బి ఏంటి, అసలు ఆయన ఒకవేళ అధికారంలో రాకపోతే ప్లాన్ బి ఏంటి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాడు అనేది ఈ మధ్యకాలంలో 2 days నుంచి వినిపిస్తున్నటువంటి క్రమంలో నాకు గురువారం రోజు ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆయన పేరు నేను చెప్పను కానీ ఆయన ఫోన్ కాల్ వచ్చినప్పుడు నేను మాట్లాడినప్పుడు ఏంటి రావు గారు ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది, సర్వేలు ఏం చెప్తున్నాయి, ఇవన్నీ మాట్లాడారు. నేను చెప్పాను నాకు అనుభవం, నాకు నా అభిప్రాయం, అలాగే నా అంచనా, నేను అబ్జర్వ్ చేసింది ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కాదు సుమారుగా 70 వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది, 70 వరకు వచ్చే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది సత్తా మార్కెట్ చెప్తుంది అన్నట్టుగా మాట్లాడారు ఆయన. సత్తా మార్కెట్ అంటే ఏంటి? బెట్టింగ్లు కాసుకునేది. అక్కడ వాళ్ళు వేసేటువంటి అంచనాలను బట్టి ఈ మొత్తం కూడా ఈ బెట్టింగ్లు నడుస్తూ ఉంటాయి. వాళ్ళు ఏ విధంగా సేకరిస్తారు ఈ మొత్తం అంచనాలు ఏంటంటే, రకరకాలుగా సర్వే చేసేటువంటి వాళ్ళు, అలాగే సీనియర్ జర్నలిస్టులు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళన్నీ మొత్తం క్రోడీకరించి అల్టిమేట్గా ఒక అభిప్రాయానికి వస్తుంది సత్తా మార్కెట్. దాన్ని బట్టి ఈ బెట్టింగ్లు మారిపోతూ ఉంటాయి. ఫస్ట్లో ఏంటి, పోలింగ్ జరిగినటువంటి 2వ రోజు ఏంటి అంటే అసలు బెట్ కాయడానికి ముందుకు రానటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది. వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు బెట్టింగ్ రెడీ అయినా అని అంటే చాలామంది ముందుకు రానటువంటి పరిస్థితి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి ఐపాక్ ఆఫీస్లో 2019 కంటే కూడా మెరుగైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి, జూన్ 4వ తారీఖున దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసి ఎలాగ ఫలితాలు ఉంటాయి అన్నట్టుగా మాట్లాడారు. ఆ రోజు నుంచి యాక్టివ్ కావటం మొదలుపెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మొదలుపెట్టడంతో వాళ్ళ వైపు నుంచి బెట్టింగ్ కాసే వాళ్ళు ముందుకు వచ్చారు. ఎందుకు, జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పారు కాబట్టి వాళ్ళు బెట్టింగ్లు కాయడానికి సిద్ధపడ్డారు. దాంతో బెట్టింగ్లు కాసేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది గత 2 వారాల నుంచి కూడా. సో పెరుగుతున్నటువంటి క్రమంలో రూపాయికి 2 రూపాయలు అట్లా నడిచినాయి. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు 2 రూపాయలు ఇచ్చేటట్టు వైసీపీ గెలిస్తే, అదే వాళ్ళకి 1 రూపాయి ఇచ్చేటట్టు ఇట్లా. అంటే వాళ్ళ నమ్మకం అలా ఉంది. కూటమి వస్తుందని చెప్పి సర్వే సంస్థలన్నీ చెప్తున్నాయి. కూటమి వస్తుందని చెప్పేసి జాతీయ, రాష్ట్ర, లోకల్ అన్ని సర్వేలు ఒకటేలాగా చెప్తున్నాయి. ఇంచుమించుగా కొంచెం అటు ఇటు సీట్ల తేడా చెప్తున్నాయి తప్పితే అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పి చెబుతుంది. అధికారం మీదకి రావడం ఖాయం అనే దాని మీద ఒక రకమైనటువంటి సర్వే, ఒక రకమైనటువంటి బెట్టింగ్. అలా కాకుండా మెజారిటీల మీద ఇంకొక రకమైన బెట్టింగ్. అలా కాకుండా చంద్రబాబు నాయుడు సాధించే మెజారిటీ ఎంత, పవన్ కళ్యాణ్ సాధించేది ఎంత, ఇలా జగన్మోహన్ రెడ్డి సాధించేది ఎంత, ఆయన అలాగే షర్మిల ఆడ ఓడిపోతారా గెలుస్తారా, ఇలాంటివన్నీ కూడా బెట్టింగ్లకి బాగా పనికొచ్చేటువంటి కాన్స్టిట్యున్సీలుగా లీడర్లుగా మారిపోయారు ఇవన్నీ కూడా. సో సత్తా మార్కెట్లో ఏంటంటే ఇవన్నీ కూడా వస్తాయి. సత్తా మార్కెట్ అంటే వెరీ సింపుల్, అదొక మనం మామూలుగా సండే మార్కెట్ అలా అంటావా, అందరూ వచ్చేసి ఒక చోట పెట్టి మార్కెటింగ్ చేసుకుంటారు కదా. సత్తా మార్కెట్ అంటే అన్ని గ్రూప్ ఆఫ్ సర్వేలు అన్నీ కూడా అక్కడికి వచ్చి వస్తాయి. అక్కడికి వచ్చినప్పుడు ఆ సర్వేలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనుకుంటారు. ఏ సర్వేలు నమ్మేవాళ్ళు వాళ్ళు నమ్ముతారో, నమ్మిన దాన్ని బట్టి బెట్టింగ్ కాసుకుంటారు. సత్తా మార్కెట్ యావరేజ్ ఏం చూపిస్తుందంటే 70 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావచ్చు అనేది యావరేజ్గా చూపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్నట్టుగా నాకు ఒక లీడర్ ఫోన్ చేసినటువంటి మాట, నాకు ఫోన్ చేసిన సందర్భంగా వ్యక్తం చేసినటువంటి మాట.
సో ఒకవేళ 70 వస్తే అన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. సరాసరి నన్ను రావచ్చు అని చెప్పి అంచనా, అంటే సరాసరి అంటే కొన్ని సర్వే సంస్థలు అలా చెప్తున్నాయి అని చెప్పి ఆయన వ్యక్తం చేసినటువంటి మాట. అప్పుడు 70 వచ్చే అవకాశం ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనే దాని మీద నేను ఒక 2-3 మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కూడా నేను కొంతమందితో మాట్లాడాను. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడాను. ఏంటి 70 వస్తాయంటే లేదన్నా 60 నుంచి 70 మధ్యలో వస్తాయి అనుకుంటున్నాము అని చెప్పి. ఆయన తర్వాత 2-3 ఫోన్ చేసినప్పుడు ఒక కడప జిల్లాకు సంబంధించినటువంటి ఒక లీడరు, మైదుగురుకు సంబంధించినటువంటి ఒక లీడరు నాతో చెప్పినటువంటి మాట ఏంటంటే 70 వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. దాంతో ప్లాన్ బి జగన్మోహన్ రెడ్డి బయటికి తీశాడు అని అన్నాడు. ఏంటి సార్ ప్లాన్ బి ఏంటి అని అడిగా. కొంచెం పెద్ద లీడర్ అని. ప్లాన్ బి ఏంటి సార్ అని అడిగా. ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ లండన్ నుంచి ఆయన రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జనసేన నుంచి ఒకవేళ అమ్ముడుపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, గెలిచిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయండి. ఒక 30-30 మెంబర్స్ దాకా, అట్లీస్ట్ ఆ 30లో 15 నుంచి 20 వర్కౌట్ అయితే కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎలాగో ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా మనం రాబట్టుకోవచ్చు అనేటువంటి ప్లాన్ బి తయారు చేశారు. ప్లాన్ బి ఏంటి? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం. ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా 70 వస్తే కనుక 70+ ఎంతైనా రావచ్చు, 70+ వస్తే కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేయండి అన్నట్టుగా ఒక ఢిల్లీలో ఉండేటువంటి ఒక లైజనింగ్ ఆఫీసర్గా ఉన్నట్టు వాళ్ళ రాజ్యసభ మెంబరు, వాళ్ళ రాజ్యసభ మెంబర్కి సంకేతాలు ఇవ్వడంతో పాటు అలాగే రాష్ట్రంలో ఉండేటువంటి 4 పిల్లర్స్ ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డికి. 4 పిల్లర్స్ ఎవరెవరు? సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకా వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జవహర్ రెడ్డి అంటే ఆయన సిఎస్ అనుకో. సో అక్కడ సజ్జల వీళ్ళ ఒక 4 పిల్లర్స్ ఉన్నారు కాబట్టి ఆ 4 పిల్లర్స్కి అప్పచెప్పేస్తే ఈ 4 పిల్లర్స్ కలిసి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది జనసేన అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి వాళ్ళు, అలాగే బీసీ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళతో పాటు ఓసీ కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరిని కూడా టచ్ చేశారు అనేది ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నటువంటి లేటెస్ట్ న్యూస్. సో ప్లాన్ బిలో భాగంగా ప్రభుత్వాన్ని ఈ విధంగానే ఏర్పాటు చేయాలి 70+ ఒకవేళ రిజల్ట్ వస్తే అనేది. సో ఆ తర్వాత ప్లాన్ సి ఏంటి? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ ఇతర తెలుగుదేశం పార్టీ నుంచి కానీ లేదా బీజేపీ నుంచి కానీ లేదా జనసేన నుంచి కానీ వచ్చేటువంటి వాళ్ళే ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకోవటం, లేదంటే ఆల్రెడీ వల్లభనేని వంశీ, కొడాలి నాని, కరణం బలరామకృష్ణమూర్తి, తర్వాత మద్దాల గిరిని ఏ విధంగా అయితే చేశారో 2019లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి 4 ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పెట్టుకున్నారో ఆ విధంగా పెట్టుకొని ప్లాన్ సిని అమలు చేయాలి అనేది ఒకటి లండన్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. సో లండన్లో ఆయన కామ్గా కూర్చోలేదు జగన్మోహన్ రెడ్డి. ప్లాన్ బి, ప్లాన్ సిని కూడా తయారు చేస్తున్నారు. ప్లాన్ బిలో వచ్చేటువంటి వాళ్ళకి మినిస్ట్రీస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కొంతమందికి కీలకమైనటువంటి మినిస్టర్స్ కూడా ఇస్తామని చెప్పి చెప్తున్నారు. సో ఇదంతా ఎప్పుడు 70+ వచ్చినప్పుడు. సో సత్తా మార్కెట్ ఏం చెప్తుంది? 70 అని చెప్తుంది అనేది అంచనా వేస్తున్నారు. కానీ సర్వేలు ఏం చెప్తున్నాయి? 40 నుంచి వచ్చే అవకాశం లేదని చెప్తున్నాయి ఎక్కువ సర్వేలు. కొన్ని సర్వేలు ఏంటంటే 60 to 70 రావచ్చు అని చెప్తున్నాయి. ఒకవేళ 70+ కనుక వస్తే, 70+ అట్ట కనుక వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్లాన్ బి అనేది చాలా వేగంగా లండన్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఆపరేట్ చేస్తున్నారు అనేది వినిపిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ గొడవలు ఇవన్నీ కూడా గందరగోళం వచ్చేస్తున్నాయి. సో ఆ గొడవల వైపు అందరూ కాన్సన్ట్రేషన్ చేశారు. కానీ ఈ ప్లాన్ బి గురించి జగన్మోహన్ రెడ్డి దాని గురించి ఎవరో కాన్సన్ట్రేషన్ చేయలేదు. కాబట్టి ఈ ప్లాన్ బి గురించి ఆలోచించండి అని చెప్పి నాకు మైదుకూరుకు సంబంధించి ఒక సీనియర్ లీడర్ నాకు చెప్పినటువంటి మాట. ప్లాన్ బి ఆపరేట్ చేస్తున్నాడు. ఆ ప్లాన్ బి గురించి మరి తెలుగుదేశం జనసేన తెలుసో లేదో ఒకసారి మీరు కూడా అలర్ట్ చేయండి అని చెప్పి నాకు కూడా సలహా ఇచ్చాడు ఆయన. నేను అలర్ట్ చేసేది ఏంటి సార్, నేను వీడియో అయితే చేసుకుంటాను, వాళ్ళు చూసుకుంటారు. నేను మీ పార్టీ అఫ్లైడ్ కాదు కదా, నేను జర్నలిస్టు, మీరు చెప్పారు సమాచారాన్ని, నేనైతే ఒక వీడియో చేసి
సమాచారాన్ని అయితే నేను పబ్లిక్ డొమైన్లో పెడతాను. ఇంకా వాళ్ళ ఇష్టం, ఆ పార్టీలు వాళ్ళు చేసుకుంటారా, లేకపోతే ప్లాన్ బి ఈయన వర్కౌట్ చేసుకుంటారో దాన్ని ఆపుతారో అది వాళ్ళ ఇష్టం అని చెప్పి నేను చెప్పాను. అప్పుడు ఓకే సార్ ఆ పని చేయండి, నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే అది అని చెప్పి ఆయన నాకు ఫోన్లో వివరించినటువంటి మాట.